నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి 5,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఎవరైతే డిఎడ్ ప్రవేశానికి డిఈసెట్ ఎగ్జామ్ అయితే రాశారో వీరందరికీ కూడా మంచి వార్త అనేది రావడం జరిగింది. తెలంగాణలో మనకు ఈ యొక్క డిఈసెట్ తాలూకు రిజల్ట్స్ అనేవి మనకు అఫీషియల్ వెబ్సైట్ లో మనకు అందుబాటులో అయితే తేవడం అయితే జరిగింది. మీరు చూసిన ఈ యొక్క వీడియో టైటిల్ ఉంది కదా, సో దాన్ని టచ్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీరు ఈ పేజ్కి వచ్చేస్తారు. కావాలంటే మీకు కాంబినేషన్ లో కూడా ఈ యొక్క లింక్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వేసి గెట్ రిజల్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫలితాలని మీకు రావడం అయితే జరుగుతుంది. సో దాన్ని మీరు ప్రింట్ అవుట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ మనకు అంతేకాకుండా ఈ రోజు పేపర్ లో కూడా 18 నుంచి డిఎడ్ కౌన్సిలింగ్ అయితే ఉంటున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 18 నుంచి 19 తేదీల్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందంట. ఓకేనా. సో ఇక్కడ మనం ఇది షెడ్యూల్ అనే దగ్గర మనకు పరిశీలించినట్లయితే మనకు 18/6/2018 నుంచి మనకు 19/6/2018 వరకు కూడా డైట్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 26/2018 నుంచి 22/6/2018 వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. 25/6/2018 నుంచి 26/6/2018 వరకు సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. 26/6/2018 నుంచి 27/6/2018 వరకు ఫీజు చెల్లింపు అనేది చేయాలి. 26/6/2018 నుంచి 30/6/2018 వరకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 30/6/2018 లోపు కాలేజీల్లో చేరికలు అయితే జానవాల్సి అయితే ఉంటుంది. 1/7/2018 నుంచి మనకు ఈ యొక్క డిఎడ్ తాలూకు ఫస్ట్ ఇయర్ సంబంధించిన క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది. మొత్తంగా 190 కాలేజీలు అయితే ఉన్నాయి. 11,350 సీట్లు అయితే ఉండడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిఎడ్ రిజల్ట్స్ అనేవి మరొక వీకెండ్ లో రావచ్చు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో తప్పకుండా అటువంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.